ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు వాక్యం అందించుటకు దేవుని దాసులు బోధన నుండి చంద్రపాల్ గారు మన మధ్యకు వచ్చారు. కాబట్టి వాక్యం అందిస్తూ ఉండగా శ్రద్ధగా మనం ఆలకించి ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. మంచిది. సహోదరులారా, కూడి వచ్చినటువంటి పిరుగులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన సజీవులుగా ఉంచినాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించబద్ధులమైన. అయితే ప్రియులారా, మనము దైవ గ్రంథంలో నుండి ఆది కాండము 4వ అధ్యాయము ఆది కాండము 4వ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనెను. ప్రియులరా, ఈ చదువుబడినటువంటి లేఖన భాగము మనకందరికీ సుపరిచితమైన భాగమే. మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృజించినాడు. ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా దేవుడు తయారు చేసినాడు. ఆ యొక్క స్త్రీనిగా తయారు చేసినటువంటి అవ్వ మరి ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన, ఎవరి దయమ్మ? దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఈ భూమి మీద మనం ఎన్నిటినో మనం సంపాదిస్తాం. ఇప్పుడు ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడు అంటే, లోకమంతయు ఒక వైపు పెట్టి ఒక ఆత్మను ఒక వైపు పెడితే ఏది మరి తేలుతుందంటే లోకమే తేలిపోతుంది. మరి దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఆత్మ ఎంతో శ్రేష్టమైనది. ఆత్మీయంగా నేను బోధిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏమిటంటే, ఒక ఆత్మను మనం ప్రభు సన్నిధికి సంపాదించాలి. అది దేవుని దయ వలన మనం ఒక ఆత్మను మనము సంపాదించాలి. ఇప్పుడు అవ్వ అంటా ఉంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. ఈ భూమి మీద మనము ఎన్నిటినో మనం సంపాదిస్తాం. కానీ సంపాదించవలసింది మంచిదే, కానీ మరి ప్రభువు కొరకు మనం సంపాదించాలి. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన యావదాస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకని 5 తలాంతులను, ఒకనికి 2, ఒకని 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇప్పుడు మనం గమనించండి ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగము మనకందరికీ తెలుసు. ఈ భాగం ఏంటంటే, ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడు. రెండో వానికి ఎన్ని తలాంతులు ఇచ్చినాడు? 2 తలాంతులు. మూడో వానికి 1 తలాంతే దేవుడిచ్చినాడు. ఇచ్చినప్పుడు 5 ఇచ్చిన వానికి 5 సంపాదించినాడు, 2 ఇచ్చిన వానికి 2 సంపాదించినాడు. అయితే ఈ 5 ఇచ్చిన వాడిని దేవుడు ఏమంటున్నా అంటే, బల మంచి దాసుడా అని ఆ యొక్క దాసుని దేవుడు పొగుడుతా ఉన్నాడు. 2 ఇచ్చిన వాడిని కూడా నీవు బల మంచి దాసుడా అని చెప్పి ఆ వ్యక్తిని కూడా పొగుడుతా ఉన్నాడు.
అయితే ఒకటి ఇచ్చినటువంటి వ్యక్తి చూడండి, ఆ వ్యక్తి ఏం చేసిన అంటే తన తలాంతును ఏం చేసిన అంటే భూమిలో పూడ్చిపెట్టినాడు. భూమిలో పూడ్చిపెట్టినందువలన అతడు వట్టి చేతులతోనే ఖాళీగా దేవుని దగ్గరికి వచ్చినాడు. ప్రియులారా, మనము రక్షించబడినటువంటి మనము మన యొక్క దేవుని గురించి మనము ఇతరులకు ప్రకటించాలి. దేవుని యొక్క విషయాలను, ఆయన యొక్క సువార్తను మనం ఇతరులకు ప్రకటించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కనుక మరి దేవుని వాక్యంలో రాయబడింది, నీ ఆహారమును నీళ్ళలో వేయము, దాన్ని మరలా తిరిగి చూస్తావు. కాబట్టి ఆయన యొక్క వాక్యం ఎలాంటిదంటే సజీవము కలిగినది. అది ఆయనకు మరలా ఏం జరుగుతుంది? యెషయా గ్రంథంలో రాయబడింది, అది నాకు సమాధానముగానే వస్తుంది. కాబట్టి అది నాకు మరలి సమాధానంగానే వస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును ఇతరులకు మనము తెలియజేసినప్పుడు ఆ వాక్యము వారి హృదయాల్లో ఫలించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ భూమి మీద మనము ఒక విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనము ఎన్ని దినాలకు మొలుస్తుంది? 3 దినాలకు మొలుస్తుంది. కానీ దేవుని వాక్యము చూడండి, అది ఎలాంటిదంటే అది 2 అంచుల ఖడ్గం వంటిది. దేవుని వాక్యము సజీవము కలిగినది, అది ఒక విత్తనం లాంటిది. కాబట్టి అలాంటి మాటలను మనము ఇతరులకు తెలియజేసినట్లయితే వారు ప్రభువు వైపు తీరడానికి ఎంతో ఆస్కారం ఉన్నది. అయితే ప్రియులారా, మరి అవ్వ అంటా ఉంది, ఏమంటా ఉందంటే నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను, ఒక మనుషుని సంపాదించుకున్నాను. మరి మన జీవితంలో మనలను మనము పరిశీలించుకుంటే మనము ఎవరిని సంపాదిస్తూ ఉన్నాం? వేటిని సంపాదిస్తూ ఉన్నాం? డబ్బునా? మరి ఒక పొలాలను సంపాదిస్తున్నామా? దేనిని మనం సంపాదిస్తున్నాం? చూడండి, దైవ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఏమంటున్నామ్మా? ఇది సమయమా? మనము ఈ భూమి మీద ద్రవ్యమును సంపాదించుకుంటూ ఉన్నాం, మంచిదే. కానీ మరి అదే విధముగానే మనము దేవుని కొరకు మనుషులను సంపాదించాలి. ఇప్పుడు అవ్వ ఏం చేసింది? ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నానని ఆమె తెలియజేసింది. అయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా అంటా ఉన్నాడు. చూడండి, ఎలీషా ప్రవక్త ఎలాంటి వాడు? నయమాను యొక్క కుష్ఠరోగమును బాగు చేసిన వాడు. నయమానుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు, మరి బాగైనప్పుడు ఈ యొక్క నయమాను ఎంతో విలువైనటువంటి వస్త్రాలను, మరి వెండిని, బంగారమును తీసుకొని వచ్చినప్పుడు ఈ ఎలీషా ఏమి చేసిన అంటే, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఆ యొక్క జీవము తోడు నేను తీసుకొనను అంటా ఉన్నాడు. చూడండి, ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే తన శిష్యుడైనటువంటి గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఎలాంటివా అంటే ధనము యొక్క మరి ఆశపడినాడు, ధనము కొరకు ఆశపడినాడు. ధనము కొరకు ఆశపడి ఆ యొక్క వస్త్రాలను ఆశపడి అబద్ధమాడి ఏమి చేసిన అంటే ఆ యొక్క నయమాను దగ్గర ఉన్నటువంటి మరి వస్త్రాలను, వెండి, బంగారమును తీసుకొని తన యొక్క దగ్గర ఉంచుకున్నాడు. చూడండి, ఇది ఎటువంటి మరి వృత్తాంతం అంటే, మరి తన యొక్క గురువైనటువంటి ఎలీషాను అనుసరించవలసిన వాడుగా గెహాజీ ఉన్నాడు. మరి అంతకంటే ముందుగా ఈ యొక్క ఎలీషా యొక్క గురువు ఎవరు?
ఎవరమ్మా? ఏలియా. ఏలియాకు పేరు ఉంది. ఏం పేరుంది ఆయనకు? అగ్ని ప్రవక్త. ఏం చేసినాడమ్మా ఆయన? అగ్ని ప్రవక్త. ఆయన ఆకాశం నుండి అగ్నిని దింపినాడు. ఎందుకంటే ఆనాడు బయలాకు మ్రొక్కేవారిని, తర్వాత వాళ్ళను వచ్చినప్పుడు బయలాకు మొక్కేవారు వచ్చినారు, మరి ఏలియా కూడా వచ్చినప్పుడు ఆకాశం నుండి అగ్నిని దింపినటువంటి ఏలియాను మనము చూస్తా ఉన్నాం. అలాంటి ఏలియా ప్రవక్త అయినటువంటి శిష్యుడైనటువంటి ఎలీషాను కూడా మనం చూస్తా ఉన్నాం. ఎలీషా ఎలాంటి వాడంటే, ఎలీషా చనిపోయినప్పుడు ఆయన సమాధి చేయబడినాడు. అయితే ఎలీషా సమాధిలోనే మరో వ్యక్తిని పూడ్చినారు. వెంటనే ఎలీషా యొక్క కళేబురము తగలగానే ఆ యొక్క చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి లేపబడినాడు. ఎందుకంటే ఎంతటి భక్తి కలిగిన వాడు మనం చూస్తాం. ఆనాడు మరి గనురాలైనటువంటి స్త్రీని మనం చూడగలం. ఆమె ఏం చేసిందంటే, ఆ మార్గమున పోవచ్చు వస్తున్నటువంటి ఎలీషాను చూచి ఈయన భక్తి కలిగిన దైవజనుడని ఎరిగింది. భక్తి కలిగినటువంటి దైవజనునికి ఆమె ఏం చేసిందంటే, తన గోడ మీద ఒక రూము వేసి ఆయనను ఈ మార్గమున వస్తూ వెళుతున్నప్పుడు ఆయన బస చేయటానికి ఆయనకు అన్ని సదుపాయాలు కల్పించింది. కాబట్టి చూడండి, ఎంత గొప్ప ప్రవక్తనో మనం చూడగలము. కానీ ఈ యొక్క గెహాజీ చూడండి ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడో. కానీ ఆ మనస్సు ఎలాంటిదంటే లోక సంబంధమైన మనస్సు, లోకానుసారమైన మనస్సు కలిగి ఏం చేస్తున్నాడంటే తాను ఆశపడినాడు, చివరికి కుష్ఠరోగంతో బాధపడినాడు. కాబట్టి ప్రియులారా, మనకిది సమయమా? మరి ఈ భూలోకంలో మనం చేయవలసిన పని ఏమిటంటే, యూదా పత్రికలో రాయబడింది, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగండి. కొందరిని అగ్నిలో నుండి లాగాలి. ఈ భూలోకంలో ఉన్నవారు అనుకుంటా ఉన్నారు, మరి ఇది ఒకనాడు ఏమి జరుగుతుందంటే, మరి సొదమ గొమర పట్టణములు ఏమైపోయినాయి? అగ్నికి ఆహుదైపోయినాయి. కనుక మారు మనసు పొందక నశించిపోయేవారు ఏ పరిస్థితుల్లో ఉంటారంటే అగ్నిగుండము పాలవుతారు. అలాంటి అగ్నిగుండము పాలైపోయేవారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఒక భక్తుడు అన్నాడు, మరి కొందరు ఇలాగున త్రోవను నడుచుకుంటూ పోతా ఉంటారు. ఆ వ్యక్తిని వాళ్ళను చూచి ఏమన్నా అంటే, వాళ్ళను చూస్తూ ఆయనకు ఏ మనస్సు కలిగిందంటే, అయ్యో వీళ్ళు మారు మనసు పొందని వారు, వీరు చనిపోతే ఏ పరిస్థితిలో ఉంటారో ఆయన లోతుగా ఆలోచన చేసినాడు. ఒక సేవకుని యొక్క ఆలోచన ఏమిటంటే, వాళ్ళ యొక్క చనిపోతే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో వారిని గురించి ఆలోచించేవాడు సేవకుడు. కనుక ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు మనము ఈ భూమి మీద దేనిని మనము సంపాదించాలి? కొందరిని సంపాదించాలి. ఈ సంపాదించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, బలా మంచి దాసుడు అనే ఆయన మెచ్చుకునేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మరి అవ్వ సంపాదించింది, ఈ భూమి మీద అవ్వ సంపాదించింది. మరి గ్రంథములు రాయబడింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. మరి చాలా మంది అనుకుంటా ఉంటారు, గర్భము రావాలంటే మరి ఏమి కావాలని అనుకుంటారంటే, అది దేవుడు దయచేస్తేనే తప్ప అది గర్భము రాదు. కాబట్టి దేవుని దయ వలనే ఆమె సంపాదించుకుంది. కాబట్టి పిల్లారా, మనం ఈ భూమి మీద మనం అనుకుంటాము దేవుని ఆజ్ఞ చొప్పునే ఏదైనా జరుగుతుంది. అయితే చూడండి, ఈ గెహాజీ మరి ఏటిని సంపాదిస్తున్నా అంటే, నశించేటువంటి ద్రవ్యమును వస్త్రములను ఈ భూలోక సంబంధమైన వాటిని సంపాదించుకుంటూ ఉన్నాడు. కానీ మరి సంపాదిస్తూ ఉన్నాడు, అవి నశించిపోయేటివి, లయమైపోయేటివి. అయితే ఈ భూమి మీద మనం సంపాదించవలసినది ఏమైనా ఉందంటే, మరి ఆత్మలను మనము సంపాదించాలి. ప్రభు కొరకు వారిని సంపాదించాలి. ఎందుకంటే మనము చేయవలసిన పని ప్రభు చెప్పినాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమన్నాడు. అయితే ప్రియులారా, మరి ఇక్కడికి చేరవచ్చిన మనకందరికీ
మరి ఒక భాగము మనము చదువుకుందాం. చూడండి, సంపాదించుకొనుట. రూతు గ్రంథము 4వ అధ్యాయము. రూతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్టును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్వస్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును, నేను మహిలోను భార్యైన రూతును మోయాబిరాలను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరనగా, ఈయన పేరు ఏం పేరమ్మా? బోయజ్. ఈ బోయజ్ ఏం చేస్తున్నాడు? రూతును సంపాదించుకున్నాడు. మన ప్రభు దేనిని సంపాదించినాడమ్మా? సంఘమును స్థాపించినాడు ఆయన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో రాయబడింది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇక్కడ మరి బోయాజు చేస్తున్న పని ఏమిటంటే రూతును సంపాదించుకున్నాడు. మరి ఆయన సంపాదించినది ఆయన రక్తం ఇచ్చి సంపాదించినాడు, ఆయన క్రయధనం ఇచ్చినాడు, తన ప్రాణమునిచ్చినాడు మన కొరకు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమునిచ్చి మనలను కొన్నాడు. చూడండి ఎంత విలువైన రక్తము మన ప్రభు అనేది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరములు ఆయన జీవించినాడు. ఆయన జీవించి మనందరి కొరకై ఈ భూలోకంలో తన ప్రాణమును అర్పించినాడు. నీ కొరకై ఆయన సిలువలో బలైపోయినాడు. తాను మరి చేతులలో మేకులు కొట్టబడినాయి, తన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, ఆయన తల మీద ముళ్ళ కిరీటము మొత్తబడింది. ఆయన మనందరి పాపముల కొరకై ఆయన శిక్షను పొందినాడు ప్రియులారా. కనుక మనలను ఆయన సంపాదించడానికి తన ప్రాణమును బలిగా అర్పించినాడు. ఈ యొక్క బోయాజు కూడా రూతమ్మను ఆయన సంపాదించుకున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు, పరమ బోయాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనలను సంపాదించుకున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం మన సొత్తు కాదు. అయితే మనము గమనిస్తూ ఉన్నాం, బోయాజు రూతమ్మను సంపాదించుకున్నాడు. అదేవిధంగా చూడండి, మనము ఇంకా దేనిని సంపాదించాలి? మనం ఇంతవరకు చూసినాము, మనము మరి ఆత్మలను సంపాదించాలి అని మనం చూసినాం. ఆత్మలను సంపాదించాలి, మంచిదే. అయితే అదే విధంగానే మనము సంపాదించవలసినటువంటివి ఇంకా ఉన్నాయి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ఏం చేయాలమ్మా? ఇక్కడ ఒకటే పదము, చిన్న పదము ఏమనుంది? క్రీస్తును సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం ఇంతవరకు ఆత్మలను సంపాదించాలి, మంచిదే. అయితే ఆత్మలను సంపాదించే పనిలో మనం ఇంకా ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. ఏంటి క్రీస్తును సంపాదించుకోవాలి? ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే రక్షణ పొందుట 5%, రక్షణ పొందుట 5%, రక్షణలో ఎదగాలంటే 95% ఎదగాలి. బాప్తిసం తీసుకుంటే సరిపోతుందా? ప్రార్థనకు వస్తే సరిపోతుందా? కాదు. ఇక్కడ ఏం రాయబడింది? ఎవరి మాట రాస్తా ఉన్నారు? అపోస్తుడైన పౌలు గారు.
ఈయన ఎన్ని సంఘాలను భూమి మీద కట్టినాడు, ఎంత శ్రమ పడినాడు. ఒక యూకొనియా పట్టణానికి, లుస్త్రా పట్టణానికి వెళితే, సువార్తను ప్రకటించడానికి వెళితే అక్కడున్న వారు ఆయనను కొట్టి మరి దుక్కిపెట్టెలలో ఈడ్చుకొని పోయినారు. ఈడ్చుకొని పోతే ఆయన కొర ప్రాణంతో ఉంటే మరలా దేవుడు తనలోనికి తన ప్రాణం ఇచ్చి ఆయన మరలా తిరిగి లేచి మరలా అదే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించినాడు. అపోస్తుడైన పౌలు మరి ఎంతో శ్రమ పడినాడు, ఎంతో కష్టపడినాడు దేవుని మరి కొరకు ఆత్మలు సంపాదించాలని. అలాంటి వ్యక్తి పలుకుతున్న మాట ఏమిటంటే క్రీస్తును సంపాదించుకోవాలి. మనము ఏంటమ్మా, అలాంటి భక్తిపరుడు, ఎంతో సంఘాలను కట్టినవాడు, ఆయనే ఈ మాట అంటున్నాడంటే ఇంకా మనం ఎక్కడ ఉన్నాం చూడండి. దేవుని గ్రంథము ఆలోచిస్తే క్రీస్తును సంపాదించుకోవాలంటా ఉన్నాడు. అంటే క్రీస్తులో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి. క్రీస్తులో ఉన్నటువంటి గుణాతిశయములను మనం వర్ణించలేము. అయితే ఆ గుణాతిశయములు చూడండి, తిమోతికి రాసిన పత్రికలో మనము చూడగలము ప్రియులారా. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాస పడుము. ఏంటిని సంపాదించాలమ్మా? డబ్బునా? పొలాలనా? ఒక కారును సంపాదించాలనా? ఒక బైకును సంపాదించాలనా? కాదు. దేవుని వాక్యము ఏమని స్పష్టంగా తెలియజేస్తా ఉందంటే నీతిని. ఎవరిలో ఉంది ఈ నీతి? యేసుక్రీస్తు ప్రభువారిలో నీతి ఉన్నది. ఆయన నీతి సూర్యుడు, నీతి రాజు ఆయన. కాబట్టి ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము సంపాదించుకోవాలి. ఆయన ఉన్నటువంటి దీర్ఘశాంతమును, ఆయన ఉన్నటువంటి ప్రేమను మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. మనము ప్రార్థనకు వస్తున్నాం. అయితే మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభువారిని సంపాదించుకోవాలి. ఎట్లా సంపాదించుకోవాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తున్నాడమ్మా? ఈయనను సంపాదించుకోవాలి. ఆయన పెందలకడనే లేచి ఏం చేస్తున్నాడమ్మా? అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడంటే, ఎలాంటి మనసు కలిగిన వాడంటే ఆయన పెందలకడని లేచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం చేస్తున్నామా? పెందలకడని లేచి ప్రార్థన చేస్తున్నామా? చూడండి, ఆయనను సంపాదించుకోవాలి. ఆయనను సంపాదించుకోవాలంటే మనం పెందలకడని లేవాలి. ఒక చోట రాయబడింది, ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపెను అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాత్రంతయు ప్రార్థనలో గడిపినాడు. మనము ఈ భూమి మీద ఎంతో మంది బైబిల్లో భక్తుల గురించి రాయబడింది. ఏ భక్తుని గురించి మనము ధ్యానించినా యేసుక్రీస్తు ప్రభువారికి మనం పోల్చలేము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి స్పష్టత, ఆయన ఉన్నటువంటి గుణాతిశయములను మనం వర్ణించలేము ప్రియులారా. కాబట్టి ఆయన పెందలకడన లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళుతూ ఉన్నాడు. ఏంటికి వెళుతున్నాడు? ఏంటికి వెళుతున్నాడంటే లోకములో కలుషితం ఉన్నది. లోకములో ఉన్నటువంటి మనుషులు ఎంతో గలిబిలితో ఉన్నారు. వారి మధ్యలో ఆయన నిలువలేక ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనము ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నామా? ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నామా? వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో ఉందా?
ఒకవేళ సమాజంలో మనం ప్రార్థిస్తున్నామా? సమాజంలో ప్రార్థించవచ్చు, కానీ వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరమైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికే అంత అవసరమైనప్పుడు ప్రార్థన, మానవులము, శరీరులము, బలహీనులము, మనం పడిపోయే వారమైన మనకు ప్రార్థన ఎంతో అవశ్యమైనది. కాబట్టి హెబ్రీ పత్రికలో చూడండి, ఆయన గురించి చాలా ఇంకా బాగా ఉన్నది. హెబ్రీ పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. పై భాగం 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరమ్మైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎట్లున్నా అంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నామా? ఆయన ఎలాంటి మహారోదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే కన్నీరు వస్తూ ఉందా? రోదన వస్తూ ఉందా? మన కుటుంబాల్లో ఉన్నవారు రక్షించబడలేక, ఒకవేళ రక్షించబడకపోతే వారు ఏ పరిస్థితిలో ఉంటారో ఒకసారి ఆలోచించండి. నేను నా యొక్క చిన్నతనములో మా అమ్మ, మా నాన్న అందరూ బాప్తిసం తీసుకున్నారు. నేను ఒక్కనే బాప్తిసం తీసుకోలేదు. అప్పుడు నేను అనుకున్నాను, నేను చనిపోతే నేను నరకానికి వెళుతానే. మా అమ్మ, మా నాన్న, మా అన్న, అక్క వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు పరలోకం చేరుతారు కదా, నేను తీసుకోలేదే, నా పరిస్థితి ఏంటి అని ఒకసారి ఏడ్చినాను. ఏడ్చినప్పుడు ఒక దైవజనుడు నా కన్నీళ్లను చూచి, నీకు ఇంకా వయసు ఉన్నది, తీసుకుందువులే అని చెప్పి ఆయన ఆదరించినాడు. కనుక ప్రియులరా, మరి మన జీవితంలో మనము రక్షించబడినామని మనం సంతోషిస్తున్నాం, కానీ మన కుటుంబంలో ఉన్న వారు రక్షణ పొందొద్దా? వారు కూడా ప్రభు సన్నిధికి రావాలి కదా, వారు కూడా కుటుంబ సమేతముగా ప్రభువులో ఎదగాలి కదా. దేవుని వాక్యం రాయబడింది, కొర్నేలు గురించి రాయబడింది. కొర్నేలు ఎలాంటి వాడు? తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు కొర్నేలి. కాబట్టి తన ఇంటి వారందరితో కూడా భయము భక్తి కలిగిన వాడు. మనం మన ఇంటి వారితో కూడా భయము భక్తి కలిగి ఉంటున్నామా? నోవాబు చూడండి, పాత నిబంధన గ్రంథములో నోవాబు తాను, తన భార్య, తన కుమారులు, కోడన్లు ఎలా ఉన్నారంట? నీతి పరులుగా జీవించినారు. ఆ కాలంలో వారు నిందారహితులుగా జీవించినారు, దేవునితో నడిచిన వారిగా జీవించినారు. కనుకనే వారు ఓడలో ప్రవేశించినారు. కనుక ప్రియులారా, మనము మన కుటుంబాలు కూడా ఎలా ఉండాలంటే ప్రభు సన్నిధిలో వారు జీవించాలి. దావీదు కూడా ఒక మాట అన్నాడు. దావీదేమన్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము అన్నాడు. కాబట్టి మన కుటుంబాలు నిత్యము ప్రభు సన్నిధిలో ఉండవలసి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన ప్రభువును గురించి మనం ఆలోచిస్తే ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయనకు ఒక వాడుక ఉన్నది. ఆయన తరచుగా ఒలీవల కొండలకు వెళ్ళి ఆయన తరచుగా ప్రార్థన చేసేవాడు. అందుకే యేసు ప్రభు వారిని పట్టివ్వడానికి మరి యూదా ఇస్కరేతు ఏం చేసిన అంటే, సమయమును చూచి ఆయన గెత్సెమనే తోటలో ఈ సమయములో ఉంటాడు అని చెప్పి యూదా ఇస్కరేతు బంట్రోతులను తోలుకొని పోయి అక్కడ ఆయనను అప్పగించినాడు. ఎందుకంటే తన వాడుక చొప్పున ఆయన ప్రార్థించడానికి వెళ్ళినాడు. కాబట్టి ప్రియులారా, మనకు వాడుక ఉన్నదా? యేసు ప్రభు వారికి వాడుక ఉన్నది, ఆయన ప్రార్థించే వాడుక ఉన్నది. ఆయనను మనం సంపాదించుకోవాలి. ఆయనను మనము మరి సంపాదించుకొని ఇతరుల కొరకు మనము ఇతరులను కూడా సంపాదించాలి. ఒక మాట, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు. డాక్టరు ఆరోగ్యంగా ఉంటేనే కదా రోగికి బాగు చేయగలడు. డాక్టరే అనారోగ్యంగా ఉంటే రోగికి ఏమి చేయగలడు? ఏమి చేస్తాడు? ఏమి చేయలేడు. అంటే మనము ప్రభు వాక్యముని ఎరిగిన మనమే
బలహీనులముగా ఉంటూ పడిపోయిన స్థితిలో ఉంటూ కూడా మనం ఎవరిని బాగుపరచగలము? కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటే మనం ఏం చేయగలము? ఇతరులను కూడా స్వస్థపరచగలము, ఇతరులను ప్రభువు సన్నిధికి వారిని నడిపించగలము. కనుక ప్రియులారా, మనము ప్రభువు వారిని సంపాదించుకోవాలి. అందుకే తిమోతితో అంటా ఉన్నాడు, ఏమంటున్నా అంటే, తిమోతికి రాసిన పత్రిక చూడండి, తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయములు 1వ వచనం రాయబడింది, ప్రేమ కలిగునుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగునుటకు ప్రయాసపడాలి. పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి. ఎబ్రీ పత్రికలో ఉంది, పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి. నీతిని, భక్తిని సంపాదించుకొనుటకు మనం ప్రయాసపడాలి ప్రియులారా. మనం ఈ భూమి మీద ఒక పంట వేస్తే దాని గురించి మనం ప్రయాసపడతాం, కానీ మీ యొక్క భక్తి అనే జీవితాన్ని కూడా మనం భక్తిని సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి, విశ్వాసమును సంపాదించుకోవాలి. ఇంకా చాలండి, నేను ఇంకా బాప్తిసం తీసుకున్నాను కదా, ఇంకా నాకేమి అవసరమా అని అనుకుంటాం. కానీ గ్రంథము సెలవిస్తూ ఉంది, మనము భక్తిని సంపాదించుకోవాలని సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము మనము మరి గమనించినప్పుడు మనము ఆత్మలను సంపాదించాలి, అదే విధముగా క్రీస్తును కూడా మనము సంపాదించుకోవాలి. ఆ క్రీస్తులో ఉన్నటువంటి గుణాలు, ఆ క్రీస్తులో ఉన్నటువంటి మరి సద్గుణాలను మనం సంపాదించుకోవాలి. ఆయనను సంపాదించుకోవాలని అపోస్తలుడైన పౌలుడు మరి ఎంతగానో ఆరాటపడతా ఉన్నాడు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రికలో ఒకసారి చూద్దాం, చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం వలనైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయనందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సహానుభావం గలవాడనై ఆయనను పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టము పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. చూడండి, ఎంత భక్తిపరుడండి. మనమేమనుకుంటాం, ఆదివారం కదా 500 కూలిపోతే మరి ఎట్లానే మనం ఆలోచిస్తాం. కానీ ఈయనేమంటున్నాడు, పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తము దానిని విసర్జించినాడు. అందుకు ఆయన క్రీస్తును సంపాదించుకొనడానికి ఈ భూమి మీద సమస్తమును పెంటతో సమానముగా ఇచ్చినాడు. కనుక ప్రియులారా, మనము క్రీస్తును సంపాదించుకోవాలి. 12వ వచనం. ఇది వరకే నేను గెలిచితనైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకుంటలేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు ఏ చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. పౌలు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనమంటున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అందుకే కింది వచనంలో రాయబడింది 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న సేవకులను, దాసులను మనము ఎలా చూడాలంట? గురిపెట్టి చూడమని వాక్యం చెప్తా ఉంది. ఈయన ఈ యొక్క దాసుడు, ఈ యొక్క సేవకుడు చాలా వాక్యము వినసొంపుగా చెప్తా ఉన్నాడు. ఈయన ప్రవర్తన చాలా బాగుంది, ఈయనను అనుసరించాలి అన్నటువంటి విధానమును కలిగి మనం కొనసాగాలి. ఆయన వాక్యం చెప్తా ఉంది, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి
చూడమంటా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ విధముగా మనము క్రీస్తును సంపాదించుకొని క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న దేవుని దాసులను కూడా మనం వారిని పోలి కూడా మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాగున మనము ఆత్మీయంగా ఎదుగుచు బలము పొందుచు మనం ముందుకు కొనసాగాలని, వర్ధిల్లే వారిగా ఉండాలని ఈ కొద్ది లేఖనాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడిచ్చిన కొద్ది లేఖనాలు మన వినికిడిలో దేవుడు నిలిపి స్థిరపరచబడును గాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కరుణా సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్నా మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు, ఈ సమయమందు మీ దాసుని ద్వారా అందించిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మల సంపాదన కోసమై ప్రయాసపడాలని రాయించిన మాటకై స్తోత్రాలు. మేము ఏమి సంపాదిస్తున్నామో సంగతి జ్ఞాపకం చేశారు దేవా. నీ నిమిత్తమై ఆత్మల సంపాదన భారం కలిగి, బాధ్యత కలిగి పని చేయుట కృప దయచేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకపు సంపద నిష్ప్రయోజనమైంది, వెంటరానిది. వెంటరాని దాని కోసమే ప్రయాసపడకుండా వెంట వచ్చేదాని కోసమై మేము ప్రయాసపడుచు ఎంతో భయముతో, భక్తితో జీవించుటకు నీ కృప దయచేసి కనికరించి దర్శించుమని, వాక్యం అందించిన మీ దాసుని కూడా దీవించి బలపరచుమని, తన కుటుంబాన్ని, సంఘమును దీవించి ఆశీర్వదించుమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చి వాక్యం ఆలకించిన ప్రియ సోదరులు, సహోదరులను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని కాపాడి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.